అసలు నాడు నేడు కార్యక్రమంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు రంగులేసి దోచుకున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పిల్లల బ్యాగుల మీద, పిల్లల బట్టల మీద, పిల్లల పుస్తకాల మీద మీ బొమ్మలేసి దోచుకున్నారు. అంటే ప్రజల సొమ్ముతో మీ యొక్క ప్రచార ఆర్భాటం చేసుకున్న మీరు, ప్రజల సొమ్ముతో నీ యొక్క బొమ్మ వేసుకుని, మీ జగనంటికో బొమ్మ వేసుకుని, మీ జలగండి బ్యాచ్ బొమ్మలు వేసుకుని ప్రచార ఆర్భాటం చేసుకున్న మీరు ఏంటి ఏ రకంగా పిల్లలకి నాణ్య విద్య అందించని చెప్తారు, ఏ రకంగా మీరు ప్రోత్సహించారని చెప్తారు, ఏ రకంగా అధ్యాపకులు మీరు వయసు కావాలి మీరు ఇవాళ విద్య గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు. కాబట్టి మెగా డిఎస్సి అంటే కరెక్ట్గా అయినా కరెక్ట్ అబ్జర్వేషన్ చెప్పగల మంత్రి మీలో ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి. అది మీ దగ్గర లేదు. అంటే అరాకొరానని 10th క్లాస్ తప్పినోడు ఒకటో, 10th క్లాస్ పాస్ అయినోడు ఒకటో, 10th క్లాస్ పత్రాలు లీక్ చేసినోడు ఒకటో, మీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి గత ప్రభుత్వంలో ప్రజల నుంచి తప్పంటే ఒక్క ఛాన్స్ అంటే ఆ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి మీకు ఇచ్చే ఒక్క ఛాన్స్కి ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని 20-30 ఏళ్ళు వెనక్కి మీరు, యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసిన మీరు ఇవాళ మెగా డిఎస్సి గురించి కానీ, విద్యార్థులు యువత భవిష్యత్తు గురించి కానీ మాట్లాడే అర్హత మీకు ఏ కోసమే లేదు.